ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. జైల్లో ఉన్నాడు యోసేపు. కలభావము చెప్పిన వానితో అంటున్నాడు, నీకు క్షేమకాలము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఈ చెరసాలలో నన్ను బయటికి తీసుకొని రావడానికి ఫరోతో మాట్లాడవా అన్నాడు. కానీ లాభం పొందుకున్నవాడు, క్షేమం పొందుకున్నవాడు జ్ఞాపకం పెట్టుకున్నాడా అంటే క్షేమకాలం వచ్చినప్పుడు మర్చిపోయినాడు. ఈ పరిస్థితి చాలాసార్లు మనకు కూడా కలుగుతుంది. మేలు చేసిన ప్రతివాడు మనకు తిరిగి మేలు చేస్తాడా అంటే కాదు. అన్యాయం చేసేవాడు కూడా ఉంటాడు. మనల్ని తిరిగి నిలబెట్టడం కాదు కదా, మనల్ని కూలదోయడానికి వెనుక ఉండి గోతులు తవ్వుతున్న వారు ఉంటారు. మనం ఆశ్రయించవలసినది మనుషులను కాదు, దేవుణ్ణి అన్న మాట చాలాసార్లు ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యోసేపు బయటికి రావడానికి ఫరోకు కళ కలిగినప్పుడు ఆ కళ భావాన్ని బట్టి చెప్పటానికి ఆ జైలు నుండి బయటికి రాగలిగినాడు యోసేపు. అట్టి జ్ఞాపకం పెట్టుకునే స్థితి ఎవరిచ్చినారు? దేవాతి దేవుడే. నా బ్రతుకులలో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించువాడు ఎవడు? మనుషుడా? కాడు. నీకు మేలు చేస్తానని చుట్టూ నిలబడ్డవారా? కానే కాదు. నువ్వు నమ్మిన నీ దేవుడు యేసయ్యకు హృదయాన్నిచ్చి జీవితాన్నిచ్చి ఈ జీవిత ప్రయాణం అంతయు ఆయనతో కొనసాగుతానని ప్రమాణం చేసి అడుగులు వేస్తున్న ఈ జీవితంలో కలిగే ప్రతి వేదనకు, బాధకు, కష్టానికి మనుషులు మనకు సహాయము చేస్తారని వారి వైపుకు తిరగడము కన్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నిలబెడతాడు, ఏది ఏమైనా సరే నేను తిరిగి నిలబడతాను అన్న విశ్వాసంతో ఆయన చేయి పట్టుకోగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను తిరిగి శిఖరం పైన నిలబెట్టి నడిపిస్తాడు. మనుషుల సాయం వ్యర్థం, రాజుల నమ్మిన వ్యర్థం. చక్కని పాటను పాడతాం. మన జీవితంలో మనము యేసయ్యను కలిగి కొనసాగుదాం. మాట్లాడే ప్రతి మాట కాసేపే మనతో ఉంటుంది, నిలబడే ప్రతి మనిషి కాసేపే మనతో ఉంటాడు. కానీ పరిస్థితులు మారినప్పుడు మాట మారుతుంది, వారి స్థానం మారిపోతుంది. కానీ యేసయ్య స్థానము, యేసయ్య మనసు ఎప్పుడు మారదు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. నిన్ను ఎల్లవేళలా ఒకే రకంగా ప్రేమిస్తూ నిన్ను నిలబెట్టడానికి అనుక్షణము ఆయన వాక్కును అందిస్తున్నవాడు. నీవు క్షేమంలో ఉన్నావేమో కానీ క్షేమమైన జీవితంలోకి వస్తావు. నీవు కష్టంలో ఉన్నావేమో తిరిగి సంతోషాలు, ఆనందాలు నీ బ్రతుకులోకి తిరిగి వస్తాయి. నీవు లేని స్థితిలో ఉన్నావేమో సమృద్ధి కలిగిన స్థితిలోకి ఆ యేసయ్య నడిపిస్తాడు. మనుషులు కాదు, యేసయ్య నడిపిస్తాడు. ఈ విశ్వాసాన్ని కలిగిన వారంగా కొనసాగుదాం. గుండెల నిండా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఆ కలువరి శిలువలో ఆయన జీవితాన్ని, రక్షణను పూర్తిగా మనం హృదయంలో దాచి బహుబలముగా అపవాదిని ఎదిరిస్తూ ముందుకు కొనసాగుదాం. మనకు సహాయము చేసేది మనుషులు కాదు, మనకు సహాయము చేసేది జీవము కలిగిన దేవుడు. ఆయన నాకు సహాయము చేయగలడన్న ఆత్మవిశ్వాసము, నమ్మకమైన విశ్వాసము, యేసయ్య వాక్యము పైన విశ్వాసము కలిగిన వారముగా ఈ ప్రయాణంలో ముందుకు కొనసాగుదాం. ఏది ఏమైనా సరే నువ్వు నిలబడతావు, తిరిగి నిన్ను నడిపిస్తాడు. నీలో ఉన్న ప్రతి బంధకాన్ని తీసివేస్తాడు, బలంగా నిలబెడతాడు. నీ కుటుంబంలో ఉన్న బంధకాలను తీసివేస్తాడు. ఆయన పూర్వ వైభవంతో, అంతకన్నా మించిన వైభవంతో నిన్ను తిరిగి నిలబెడతాడు. ఈ విశ్వాసం కలిగిన వారు తప్పక గొప్ప కార్యాలను ముందున్న జీవితాల్లో చూస్తారు. దేవుడు అట్టి కార్యాలను జరిగిస్తాడు. ఈ నమ్మకమైన మాటను హృదయంలో దాచుకొని ముందుకు కొనసాగుదాం. పిరికితనము లేకుండా, భయము లేకుండా బలంగా దేవుని కొరకు నిలబడే వారముగా, నిరీక్షణ కలిగిన విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మా పట్ల నువ్వు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలు. మా నుండి మేలు పొందుకున్న వారు ఎంతో మంది మమ్మల్ని విడిచిపోయినారు, మరచిపోయినారు. అయ్యా నా తండ్రి, అది రక్త సంబంధికులు కావచ్చు, నాయన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మా నుండి నా తండ్రి మేలు పొందుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే అయ్యా మా నుండి విడిచిపోయేవారే. కానీ నీ ప్రేమ శాశ్వతమైనది. అగాపే ప్రేమ, విడనాడని ప్రేమ, నమ్మకమైన ప్రేమ. నా తండ్రి, నీవు నా తండ్రి మమ్మల్ని చాలా శ్రద్ధగా కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ నడిపించే దేవునిగా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు.
నీ సిలువ నీడలో నమ్మకంగా బ్రతుకుటకు శక్తిని దయచేయండి. బంధకాలలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అయ్యా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. యేసు నామములో నా తండ్రి ఆ బంధకాలను తొలగిపోవును గాక. నాయన యేసయ్య నామములో నా తండ్రి నాయన వారి చుట్టూ చేరిన ప్రతి చీకటి సంబంధమైన శక్తులను పారద్రోలుతూ నీకు మాత్రమే మహిమకరంగా నా తండ్రి బిడ్డలు నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తుతులు తండ్రి. నమ్మకమైన బ్రతుకు ముందున్న జీవితంలో ఉన్నదన్న నిరీక్షణతో, విశ్వాసముతో నాయన అలుపెరగని ప్రయాణంగా ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డను మీ దయగల చేతి కప్పజెప్తూ వారి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఒడిదొడుకుల నుండి తప్పిస్తూ నీవు మాత్రమే నాయన మహిమ పొందుతూ నాయన బిడ్డల్ని క్షేమాభివృద్ధిలో నిలబెట్టి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.